హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కిచెన్. ఈరోజు నేను దొండకాయ రైస్ చేస్తున్నానండి. ముందుగా మనం దొండకాయలు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇట్లా పొడవుగా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. దీనికి బాగానే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క వేస్తున్నానండి, 2 లవంగాలు, 2 ఏలక్కాయలు ఈ నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి తీసేసి మనం ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేద్దాము. దొండకాయలు క్వాంటిటీ ఏం లేదండి, మనకు ముక్కలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నేను 1/2 కిలో తీసుకున్నాను. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు మనం పక్కన వేరే బాణలు పెట్టుకొని నువ్వులు వేస్తున్నానండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులే, తెల్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేయించి పెట్టుకొని పక్కకి తీసి పెట్టుకుందాం. ఇవి వేగుతున్నాయి దొండకాయ ముక్కలు. ఇప్పుడు ఇదే బాణట్లో నువ్వులు తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసాను. ఒక 4 స్పూన్ల వరకు శనగపప్పు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఒక 10 దాకా వేసాను. ధనియాలు కొంచెం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఇది ఫ్రై అయ్యాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు, దాల్చిన చెక్క ఇవి అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఈ వేగిన దొండకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. బియ్యము నేను కొంచెంసేపు నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టిన బియ్యం దీంట్లో వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకుందాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. దానికి తగ్గట్టు 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఇలా బాగా అంతా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వేసి ఇట్లా కలిపేసి కొంచెం బాయిల్ అయ్యే తర్వాత మూత పెట్టేద్దాం కుక్కరు. ఇది 2 విజిల్స్ చాలండి. ఇది కొంచెం నువ్వులు వేసాం కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది. చల్లారితే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.